ప్రియులారా, 31 సంవత్సరాల నుంచి నేను ఒక సినిమా నటుడుగా ఉన్నాను. 500 సినిమాల కంటే ఎక్కువ సినిమాలు చేసి ఉన్నాను. 2008 నా ప్రాణం తీసుకోవడానికి వెళ్ళాను. పేరు సంపాదించుకున్నాను, డబ్బు సంపాదించుకున్నాను. కానీ డబ్బు కొనలేనిది ఒకటి లేదు, మనశ్శాంతి లేదు. మనశ్శాంతి ఎక్కడ వెతికినా దొరకదు మనిషికి. నా ప్రాణం అంతం చేసుకోవడానికి బయలుదేరా. ప్రభు క్రీస్తు 4 ముక్కలు నా చెవిలో పలికారంటే అదేమనగా, దావీదు మహారాజు కీర్తన 139వ అధ్యాయంలో ఏమని రాశాడంటే, దేవుడికి తను రాస్తున్నాడు, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడ పోగలను, నీ ఆత్మ నుంచి నేను ఎక్కడ పారిపోగలను. అలా రాస్తే నా ప్రభువు నా చెవిలో ఎలా పలికాడంటే, నా సన్నిధి నుంచి నువ్వు ఎక్కడ పోగలవు, నా ఆత్మ నుంచి నువ్వు ఎక్కడ పారిపోగలవు. ఆకాశంలోకి ఎక్కుతావా, నేను అక్కడున్నాను. నరకంలోకి దిగుతావా, అక్కడ కూడా నేనున్నానన్నాడండి. అంతేనండి. ఆ రోజు నా జీవితాన్ని నేను పరీక్షించుకున్నాను. ఈ సినిమా నటుడికి దేవుడు వీడు చేసిన ప్రతి పాపము వాడికొక సినిమాలాగా చూపించేశాడు. చెయ్యని పాపము లేదు. ఆ రోజు బైబిల్ పట్టానండి. ఈ రోజు వరకు బైబిల్ చదవకుండా నేను నిద్రపోలేను. ఎందుకంటే దావీదు అంటాడు, నీ వాక్యం నా పాదాలకు ఒక దీపం అన్నాడు. దానికి అర్థం ఏంటండి అంటే, నీ వాక్యం ప్రకారమే నేను నడుస్తాను. ఆ వాక్యమే మనం చదవకపోతే ఎలా నడుస్తారండి? మీ పాస్టర్ చెప్పిందే మీరు మనసులో పెట్టుకోగలుగుతారా జీవితాంతము? అందుకే ఇచ్చాడు ఆ వాక్యం మీకు. బైబిల్ చదివిన తర్వాత నాకు కనువిప్పు కలిగించాడు నా ప్రభువు. ఒక పరిశుద్ధ నిజంగా దేవుడి నుంచి వచ్చిన గ్రంథం ఉందంటే అది కేవలం హోలీ బైబిల్ అని. దాంట్లో ప్రతి వాక్యం ప్రేమ 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 ప్రేమ, ఎక్కడ కూడా ద్వేషం లేదు. చూపించండి, నేను మీకు ఒక సవాల్ చేస్తాను, చూపించండి.